అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదంపై ఏపీ సచివాలయ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి తమ ఆనందం వ్యక్తం చేశారు. 12 ఏళ్ల నాటి గందరగోళానికి నేటితో తెరపడడం శుభ సూచకంగా చెప్పారు. అమరావతిలో ఉండాలా, కర్నూలు వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలనేది కూడా తేల్చుకోలేక ఈ లాస్ట్ 5 ఇయర్స్ కూడా మదనపడ్డ మాట వాస్తవం. అలాంటిది మళ్ళీ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చిన గవర్నమెంట్ అమరావతి ప్రజా రాజధాని, ఏకైక రాజధానిగా నిర్ణయం తీసుకొని మొన్న 28వ తేదీ అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ఈరోజు పార్లమెంట్ ఉభయ సభలు కూడా ఆమోదించినందుకు మా సచివాలయ ఉద్యోగస్తులు అందరి తరఫున కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఒక మనిషి దేహానికి గుండెకాయ ఎలాంటిదో ఒక రాష్ట్రానికి రాజధాని అంత అవసరం. మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో అత్యధికంగా జీడిపి ఎక్కువ కూడా రాష్ట్ర రాజధాని నుంచి వస్తుంది. అది బొంబాయి కానీ, అదేవిధంగా మద్రాసు కానీ, బెంగళూరు కానీ దాదాపు 50-60% జీడిపి ఆ రాజధాని నగరం నుంచి వస్తుంది. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రానికి 12 సంవత్సరాలైనా కూడా రాజధాని లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. భవిష్యత్తు అనేది నగరాల్లోనే వస్తుంది, ఆర్థిక వ్యవస్థ అంతా కూడా. దాని సూచకంగా ముఖ్యంగా మా ఉద్యోగులు కూడా ఎంతో ఇబ్బందులు పడ్డారు. గత 12 ఏళ్ళు ఎక్కడ రాజధాని తెలియక